వనభోజనాల సందర్భంగా ఈ రెండోసారి అండి ఈసారి రోజు మనం లాస్ట్ ఇయర్ కాకుండా అంతకు ముందు సంవత్సరం కరెక్ట్గా ఇదే రోజు 2022లో కూడా మనం 16th నవంబర్ రోజే వనభోజనాలకు వెళ్ళాము. గుట్టకి వెళ్ళాం. అప్పుడు కూడా మా పాప బర్త్డే మన అందరి సమక్షంలో అంటే ఈ కుటుంబంతో జరుపుకున్నాను. ఇది రెండోసారి దాని అదృష్టం, ఇంతమంది బ్లెస్సింగ్స్ దొరకడం. సిరిలో జాయిన్ అయ్యి ఇప్పటికి నేను 10 years అయింది. 2015లో జాయిన్ అయినాను. ఇక్కడ నేను జాయిన్ అయినప్పుడు ఇది చిన్నగా వదిలేసి వచ్చేదాన్ని. 2 years 3 years బేబీ. ఆ తర్వాత నాతో పాటు చిన్నగా ఉండేది. ఈ కుటుంబంలోనే పెరిగింది. ఈ కుటుంబంలో ఇప్పుడు మెంబర్గా ఉంది. ఈ కుటుంబంలో ఒకరిగా ఇప్పుడు ఉంటుందంటే నాకు పట్టిన అదృష్టం, నాకు దొరికిన అదృష్టం నా పిల్లలకి కూడా దొరికింది. సో ఆ రకంగా మేమంతా కూడా అదృష్టం సార్. ఇక్కడ అంటే ఆర్టిస్టులు అంటేనే సెలెక్ట్ చేయబడిన వ్యక్తులు, మంచి మనస్తత్వాలు ఉండే, ఎమోషన్స్ ఉండే వ్యక్తులు నా దృష్టిలో. దాంట్లో కూడా ప్రత్యేకించి సెలెక్ట్ చేయబడిన వ్యక్తులు ఇందులో ఉన్నారు. ఎలాంటి భేదాలు ఉండవు, ఇక్కడ భేషజాలు ఉండవు. అందరూ కలిసిపోయి చాలా మెచ్యూర్డ్గా చాలా పరిణతి చెందిన వ్యక్తులు ఇక్కడ ఉంటారు. ఇలాంటి వ్యక్తుల మధ్యన గడపాలంటే చాలా ఇష్టం అనిపిస్తుంది. అందుకనేసి ఏ మాత్రం అవకాశం ఉన్నా, ఏ మాత్రం అంటే ఇప్పటికీ మిస్ అవుతున్నా, మంత్లీ మీటింగ్స్ మిస్ అవుతున్నప్పటికీ కూడా కనీసం సంవత్సరంలో 1-2 సార్లైనా నా వాళ్ళతో కలిస్తే మళ్ళీ అది 6 నెలలకు సరిపోయిన బూస్ట్ అవుతుంది. అందుకనేసి దాన్ని తీసుకొని మరీ వస్తాను. ఈ మార్గంలో నాతో పాటు నా పిల్లలు కూడా ఎదగాలి. ఇలాంటి వ్యక్తిత్వాలని, తీయటి వ్యక్తిత్వాలు, ఇవన్నీ కూడా తీయటి మనస్సులు ఇలా మధ్యన గడిపితే చాలా హ్యాపీగా ఉంటుంది సార్. అట్లా అనేసి వస్తాను. మీ ఇద్దరు అంటే మేడమును మీ మదర్ ఫాదర్ లాంటి రోల్ ఇక్కడ ఈ ఫ్యామిలీలో అందరితో కలిసిపోయి కలుపుకుపోయి ఉంటారు. చాలా అదృష్టం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.